హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూలెట్ గురు తెలుగు. గైస్, ఈరోజు మీకు ఒక స్ట్రాటజీ అంటారు, గేమ్ ప్లే అంటారు, అది మీకే తెలియాలా. ఈ వీడియో చూసినాక మీకే తెలుస్తుంది. నేను ముఖ్యంగా కొన్ని నెంబర్స్ పట్టుకుంటాను. అది ఒక 16 నెంబర్లు పట్టుకుంటాను. 16 నెంబర్ల పైన బెట్ ప్లేస్ చేస్తాను. చూడండి, 2, 7, 11, 12, 13, 16, 17, 18, 20, 21, 25, 24, 29, 26, 31, 36. సో ఇన్ని నెంబర్ల పైన నేను బెట్ ప్లేస్ చేసిన. మొత్తం వచ్చేసి 16 నెంబర్లు. 16 నెంబర్లు అంటే అది అవుట్ సైడ్ కన్నా తక్కువ నెంబర్లే. ఓకే, 18 ఉంటే అది అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు ఒకటి అవుతుంది. అవుట్ సైడ్ కన్నా తక్కువ నెంబర్లు నేను పట్టుకున్నా. ఈ 16 నెంబర్లని నేను మొబైల్ టచ్ చేయను, జస్ట్ రీబెట్ మాత్రమే చేస్తాను. లాస్ అయినా ప్రాఫిట్ అయినా రీబెట్ మాత్రమే చేస్తాను. ఓకే, నేను ఎందుకు ఈ నెంబర్లే ఎంచుకున్నాను అనేది మీకు ఇక్కడైతే నేను చెప్పలేను. ఈ నెంబర్స్కి చాలా పవర్ఫుల్ నెంబర్స్ ఇవి. సో అందుకే ఈ నెంబర్స్ పెట్టుకున్నాను. అంటే మేము కూడా ఈ నెంబర్లు పట్టుకుంటే మాకు కూడా హిట్ వస్తుందా అనేసి మీరు అనుకోవచ్చు. బట్ అది ప్యాటర్న్ చూసి కాంబోస్ చూసి ఆడాలి. అది మీకు డైరెక్ట్గా అయితే నేను చెప్పలేను యూట్యూబ్లో. ఓకే, ఇప్పుడు చూడండి, నా బ్యాలెన్స్ స్టార్టింగ్ వచ్చేసి 1900 సంథింగ్ ఉంది. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసినాను. ఇంతలో హిట్ అయింది. మళ్ళీ అగైన్ నేను రీబెట్ చేశాను. ఇది హిట్ అయినా లాస్ అయినా నేను రీబెట్ చేస్తూనే ఉంటాను. బట్ నా టార్గెట్ అనేది నేను కొంచెం పెట్టుకుంటాను. ఆ టార్గెట్ నాకు హిట్ అయిందంటే నేను క్లోజ్ చేస్తాను అన్నమాట. సో ఎవరైనా ఆడేవాళ్ళంటే టార్గెట్ పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ నెంబర్సు. నేను కొన్ని దీంట్లో ముఖ్యంగా 3 నెంబర్లు మాత్రం తీసుకున్నాను. ఆ 3 నెంబర్లకి ఏ నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ కూడా నేను తీసుకున్నాను అన్నమాట. ఓకే, మీరు ఒకసారి గమనించవచ్చు నేను ఏ నెంబర్లు తీసుకున్నానో, దానికి ఏ విధంగా ఏ క్యాలిక్యులేషన్ వస్తుందో కొంచెం మైండ్ పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు జస్ట్ రీబెట్ మాత్రమే చేస్తాను. అది లాస్ అయినా ప్రాఫిట్ వచ్చినా ఓన్లీ రీబెట్ మాత్రమే చేస్తాను. నేను వేరే ఇంకే నెంబర్స్ యాడ్ చేయడం లేదు. అలాగనగా అవుట్ సైడ్ నెంబర్స్ ఈవెన్ కానీ రెడ్ కానీ దేని మీద కానీ బెట్ ప్లేస్ చేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు చూడండి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినాక నేను రీబెట్ చేసి డబుల్ చేయలేదు. ఓకే, ఫెయిల్ అయింది కదా అని చెప్పి చాలా వరకు ఏం చేస్తారు, ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని డబుల్ చేస్తారు, రెండోసారి ఫెయిల్ అయితే ఇంకో డబుల్ చేస్తారు. నేను అలాగంతా చేయట్లేదు. నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ కంప్లీట్ చేయాలా. సో ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వాలని అనుకుంటే నేను ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి నాది 1900 నుంచి స్టార్ట్ చేసిన. నా టార్గెట్ వచ్చేసి 3000 రూపాయలు. అనగా నాకు ఇంచుమించు ఒక 1000 రూపాయల ప్రాఫిట్ వస్తే చాలు. నేను ఏం చేస్తాను, క్లోజ్ చేస్తాను. ప్రాఫిట్ అనేది ఎంతవరకు మీరు టార్గెట్ పెట్టుకుంటారో అంత ప్రాఫిట్ తీసుకొని మీరు విత్డ్రాల్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. మీరు గేమ్ ఆడేది కాదు, గేమ్ ప్రతి ఒక్కరు ఆడతారు, బట్ అది విత్డ్రాల్ చేయరు. ఏమంటే వచ్చింది కదా, ఇప్పుడు 1000 రూపాయలు వచ్చింది, ఓకే మళ్ళీ ఆడదాము, సేమ్ ఇదే స్ట్రాటజీనే ఆడదాము, ఇంకో 1000 రూపాయలు వస్తారు కదా అని అనుకుంటారు. కానీ అప్పుడు ఆ 1000 రూపాయలు రాదు. మీరు గెలిచిన 1000 రూపాయలు కూడా పోతుంది. సో వచ్చినప్పుడు విత్డ్రాల్ కొట్టడం అనేది మెయిన్ మనం నేర్చుకోవాల్సిన ఇది. గేమ్ నేర్చుకునే దానికన్నా వచ్చిన అమౌంట్ని ఎలా కాపాడుకునేది అది నేర్చుకోవడం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు లాస్ అవుతున్నారు అంటున్నారు. రూలెట్లో ఎవరు లాస్ అవ్వరు. మీకు గ్రీడీనెస్ అనేది కానీ ఉంటే, అత్యాశ, నాకు ఇప్పుడు 1000 వచ్చింది, ఈ 1000 నేను 2000 చేస్తా, 2000 4000 చేస్తా, 4000 8000 చేస్తా, 8000 16,000 చేస్తా సాయంత్రానికి అంతా, అంతే కదా అనుకునేది అదే. మనం ఇప్పుడు ఏం చేస్తాం, 1000 రూపాయలు వేస్తాం, 1000 రూపాయలకి 50% అమౌంట్ 1500 రూపీస్ చాలదా? 50% అమౌంట్ తీసుకొని విత్డ్రాల్ కొట్టండి. విత్డ్రాల్ కొడితే మీకేముంది, బ్యాంక్ అకౌంట్కి వచ్చి పడుతుంది. ఆ 500 పెట్టుకుని ఈరోజంతా ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను చెప్తున్నది చిన్న ప్లేయర్స్కి. పెద్ద ప్లేయర్స్ అయితే ఆడతారు, లక్షల్లో ఆడతారు, ఎంతంత ఆడతారు. నేను 1000 రూపీస్ ప్రాఫిట్, నాకు కావాల్సిన 1000 రూపీస్ ప్రాఫిట్ అనేసి నా టార్గెట్ అనుకుంటే అది చిన్న ప్లేయర్స్కి మాత్రం నేను చెప్తున్నది, పెద్ద ప్లేయర్స్కి కాదు. పెద్ద ప్లేయర్స్ అనుకుంటారు ఈ 1000 రూపీస్ నాకు పక్కకు కూడా రాదు అనేసి అంటారు. ఇప్పుడు రాకపోవచ్చు. ఆ 1000 రూపీస్ లెక్కేసుకుంటే నెలకు 30,000 అవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా నీకు 30,000 రాదు జీతం. ఓకే, నువ్వు ఆ 30,000 కోసం ఇంకా పోగొట్టుకునేది ఎంతో ఉంటుంది. 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటావు, 2 లక్షలు పోగొట్టుకుంటావు.
30,000 అనేది చిన్న అమౌంట్ కాదు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే. ఓకే, నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు చూడండి ఫెయిల్ అయింది అనేసి నేను డబుల్ చేస్తానా? లేదు కదా, సేమ్ అదే పెట్టే ప్లేస్ చేస్తున్నా. బట్ ఈ సేమ్ నెంబర్స్ పెట్టుకుంటే నాకు కూడా హిట్ వస్తుందా అనేసి అంటే నేనైతే చెప్పను సేమ్ నెంబర్స్ పెట్టుకుంటే హిట్ అవుతుందనేసి. అది క్లాస్ నేర్చుకున్న వాళ్ళకైతే బాగా తెలుసు నేను ఏ నెంబర్స్ పెట్టుకున్నాను, ఏ కాంబోస్ పట్టుకున్నాను, ఏ ప్యాటర్న్లో పట్టుకున్నాను అనేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే, ప్రతి ఒక్కరికి కాదు, మా దగ్గర కోర్సు నేర్చుకున్న వాళ్ళకి, ఐసీసీలో కోర్సు నేర్చుకున్న వాళ్ళకి. ఓకే, ఈ ఛానల్ వచ్చేసి మంది హిందీ ఛానల్, ఇండియన్ క్యాసినో గై ఛానల్ ఉంది, దానికి తెలుగు వర్షన్ ఛానల్ వచ్చేసి ఇది రూలెట్ గురు తెలుగు అనేసి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, తెలుగు వీడియోస్ వస్తాయి. మీకు స్ట్రాటజీస్ కావాలంటే స్ట్రాటజీస్ వస్తాయి, గేమ్ ప్లే వస్తుంది, హై బెట్ ఎలా వేయాలా, లో బెట్ ఎలా వేయాలా, లో టార్గెట్ ఎలా తీసుకోవాలా, హై టార్గెట్ ఎలా తీసుకోవాలా, ఎంత అమౌంట్కి ఎంత టార్గెట్ పెట్టుకొని చేయాలా, సో ఇవన్నీ నేర్పిస్తాము. దీంతోపాటు సైకాలజీ కూడా కొంచెం నేర్పిస్తాము. సో అది నేను మీకు చెప్పాలనుకున్నది. చూడండి, నేను కంటిన్యూస్గా రీబెట్ పెడుతూనే ఉన్నాను. నేను ఎక్కడ కానీ డబుల్ చేయలేదు, ఎక్కడ కానీ త్రిబుల్ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే నేను పట్టుకున్నది అంత స్ట్రాంగ్ నెంబర్స్ కాబట్టి. అప్పటికి నేను ఎన్ని నెంబర్లు తీసుకున్నాను చూసినారా? 16 నెంబర్లే తీసుకున్నా. 18 నెంబర్లు తీసుకుంటే అది అవుట్ సైడ్ అవుతుంది, కానీ 18 నెంబర్ల కన్నా తక్కువే తీసుకున్నా. సో ఇన్సైడ్ నెంబర్స్ అది లెక్క. ఓకే, మీకు ఇది చెప్పాలనుకునింది. చూడండి, ఈ నా అమౌంట్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాము. ఫ్రెండ్స్, మీకు అందరికీ ముఖ్యంగా చెప్పడం ఏమంటే గెలిచినప్పుడు విత్డ్రాల్ చేయండి ప్లీజ్. ఏమంటే మీరు హార్డ్గా ఎర్న్ చేసుకున్న మనీ అది. సో ఆ మనీని మీరు ఊరికే వేస్ట్ చేసుకోగాకండి. ఇదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నది. గేమ్ చూడండి, ఇప్పటికీ మన టార్గెట్ అనేది మన అమౌంట్ వచ్చేసి 3000 దగ్గరకు వచ్చింది. సో 3060 రూపీస్ మన టోటల్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. సో ఇది నేను మీకు ఈరోజు గేమ్ ప్లే చెప్పాను. ఇది స్ట్రాటజీ అనుకోండి, గేమ్ ప్లే అనుకోండి. గైస్, కొత్తగా ఎవరైనా వచ్చినంటే మన ఛానల్ చూసేకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.